తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలా చోట్ల పూత పిందె దశలో ఉన్నాయి. ఈ సమయంలో పురుగుల బెడద అధికమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని వెంటనే అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మామిడి తోటల్లో ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఏడాది మామిడి తోటల్లో సమయానికి అనుకూలంగానే పూత పిందె వచ్చింది. ఈసారి మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు రైతులు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మామిడి మొక్కలకు కాయలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత పిందె దశలో ఉన్నాయి. అయితే మామిడిలో పూత కాత దశే కీలకం. వచ్చిన పూత పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త చెప్తున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. మామిడిలో ముఖ్యంగా పూత అనేది నవంబర్ దశ నుంచి ప్రారంభమయ్యి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత అనేది వస్తుంది. ఈ పూతపై చీడపీడలు ఆశించటం వలన ఈ కాయతాలుగా నాణ్యత మరియు దిగుబడి కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. పూత అనేది 3 దశల్లో ఉంటుంది. అది పచ్చి పూత దశ అని అంటాం, అంటే పూత అనేది విచ్చుకోక ముందు ఉన్నటువంటి దశ. అలాగే తెల్ల పూత దశ అంటే ఈ సమయంలో పూత అనేది విచ్చుకుంటుంది. అలాగే 3వది నల్ల పూత దశ అని చెప్తాము. ఈ పురుగు మందుల పిచికారీ అనేది మనం పచ్చిపూత దశలో చేసుకోవచ్చు, కానీ తెల్లపూత దశ అంటే ఎప్పుడైతే పువ్వు విచ్చుకుంటుందో ఆ సమయంలో చేయకూడదు. ఎటువంటి పురుగు మందులు కానీ రసాయనిక మందులు కానీ పిచికారీ అనేది చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలోనే వీటికి సంయోగం అనేది జరుగుతుంది, ఫలదీకరణం కూడా చెందుతుంది. కాబట్టి పురుగు మందుల తాలూకా పిచికారీ అనేది తెల్లపూత దశలో చేయకూడదు. అదేవిధంగా నెక్స్ట్ ఉండే నల్లపూత దశ ఏంటి అంటే ఆ సమయంలో ఈ మగ పువ్వులన్నీ రాలిపోతాయి, పిందె కట్టడం కూడా జరుగుతుంది. ఆ సమయంలో కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఈ పూత దశలో ఆశించేటటువంటి నష్టపరిచేటటువంటి పురుగుల విషయానికి వచ్చినట్లయితే తేనె మంచు పురుగు, అలాగే తామర పురుగులు, ఇవి రసం పీల్చే పురుగుల కింద చెప్పవచ్చు. పిందె దశలో ఆశించేటటువంటి వాటిలో ఈ తామర పురుగులు, పిండి నల్లి, అలాగే కాయ తొలిచే పురుగు కింద చెప్పుకోవచ్చు. ఈ తేనె మంచు పురుగు విషయానికి వచ్చినట్లయితే తొలి దశలో ఏర్పడే పూతనంతటిని ఆశించి వాటి నుండి రసాన్ని పీల్చటం వలన పూతంతా కూడా మాడిపోయి ఎండిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ తేనె మంచు పురుగు గనుక ఆశిస్తే ఒక 20% వరకు కూడా దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇది జనవరి నుంచి లేదా డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యి సుమారు మార్చి వరకు కూడా వీటి తాలూకా నష్టాన్ని మనం గమనించవచ్చు. ఈ పురుగు తాలూకా యాజమాన్యం డిసెంబర్ నుంచే మనం ప్రారంభించుకోవాలి. ఈ లేత పూత దశ లేదా పచ్చి పూత దశలో ఉండేటప్పుడు నివారణగా అజాదిరక్టిన్ 10,000 ppm అయితే కనుక 1 ml per లీటరు, దాంతోపాటు ఇమిడాక్లోపిరిడ్ అనేటటువంటి మందుని 0.3 ml per లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగుల్ని తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఈ మామిడిలో పూతలో ఆశించేటటువంటి పురుగుల్లో తామర పురుగులను కూడా ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ తామర పురుగులు అనేవి చిన్నగా ఉండి పూత, కాయలు, అలాగే లేత ఆకుల నుంచి కూడా రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి. లేత చిగురులను కూడా ఇవి ఆశించి రసాన్ని పీల్చడం వల్ల చిగుర్లు అనేవి వంకర్లు పోయి ఆకులు అనేవి రాలిపోవటాన్ని గమనించవచ్చు. ఈ పురుగులు పుష్పగుచ్చాలపై ఆశించినప్పుడు, అలాగే పిందులపై ఆశించినప్పుడు వాటి చర్మాన్ని గోకి రసం పీల్చడం వలన వక్క రంగులో లేదా లేత ఎరుపు రంగులో ఈ చర్మం మీద మచ్చలు ఏర్పడి బేడలు వాలి రాతి మంగు ఏర్పడి కాగితాలుగా నాణ్యత దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు నల్లపూత దశలో ఉండేటప్పుడు, పూత అనేది నల్లపూత దశలో ఉండేటప్పుడు, అలాగే పిందెలు ఎదిగే దశలో ఉండేటప్పుడు ఫిప్రోనిల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 2 ml చొప్పున, లేదా ఎసిఫేట్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున గనక పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ మామిడిలో
పిందె కట్టే దశలో ఆశించేటటువంటి పురుగుల్లో కాయ తొలిచే పురుగుని ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ కాయ తొలిచే పురుగు అనేది చిన్న కాయ దశ నుంచి పెద్ద కాయ దశ వరకు కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ గొంగళి పురుగు అనేది కాయ తాలూకా ముక్కు భాగంలోని గుడ్లు పెట్టి అందులో నుంచి ఈ లోపలికి వెళ్ళినటువంటి పురుగు లోపల భాగాన్ని తినివేయటం వలన ఆ రంధ్రాన్ని విసర్జించినటువంటి పదార్థాలతో కప్పి ఉంచుతుంది. ఈ నల్లటి రంధ్రాలు ఈ మామిడికాయల నుంచి గమనించవచ్చు. ఎండిన మామిడికాయలు లేదా పిందెల తాలూకా గుత్తులు చెట్టులకు వేలాడటం అనేది ఈ కాయతొలుచు పురుగు తాలూకా ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. కాబట్టి దీన్ని సరైన సమయంలో అంటే జనవరి మాసం నుంచే గనక దీని తాలూకా యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే దీని తాలూకా ఉధృతిని తగ్గించవచ్చు. ఈ కాయలు అనేవి గోలీకాయ దశలో ఉండేటప్పుడు డెల్టామెథ్రిన్ అనేటటువంటి మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదే నివారణగా అయితే గనక వేప నూనెని 10,000 ppm 1 ml per లీటర్ చొప్పున సర్ఫ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగు తాలూకా తల్లి రెక్కల పురుగు గుడ్లు పెట్టడాన్ని అరికట్టవచ్చు. ఇకపోతే ఈ పిందెలు ఏర్పడిన తర్వాత బాగా కనిపించేటటువంటి పురుగుల్లో పిండి పురుగుని చెప్పవచ్చు. ఈ పిండి పురుగు అనేది పిందె లేదా కాయల పైన కాండం మీద తెల్లగా పిండి వంటి పదార్థంలాగా కనిపించడం గమనించవచ్చు. ఈ పురుగులు అనేవి పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు గుంపులుగా ఒకే దగ్గర చేరి రసాన్ని పీల్చేయటం వలన నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగులు ఆశించినటువంటి చెట్లకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ అనేటటువంటి మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున షాంపూ లేదా సర్ఫ్ని ఒక 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పూత దశలో వచ్చేటటువంటి తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. పూత రెమ్మలు పిందెలపై బూడిద రంగు బూజు అనేది ఏర్పడుతుంది. ఈ తెగులు ఎక్కువగా ఆశించినప్పుడు పూత అలాగే లేత కాయలు కూడా రాలిపోతాయి. తీవ్రంగా ఆశించినప్పుడు పూతంతా కూడా మాడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం నీటిలో కరిగేటటువంటి గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి లేదా హెక్సాకొనజోల్ అనేటటువంటి మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ఉధృతిని బట్టి 15 నుంచి 20 రోజులు వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూజు తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.